హలో హాయ్ అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మనతో ఉన్నారు. సుదీర్ఘమైన రాజకీయ నాయకులు, చాలా అనుభవమైన రాజకీయ నాయకులను మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాం. సార్తో ఒకసారి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఏ విధంగా ఉంది, గతంలో ఉన్న బీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉందో అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ మీరు 40 ఏళ్ల కింద చేసిన రాజకీయానికి ఇప్పుడున్న రాజకీయానికి తేడాలు ఏంటి, ఎలా ఉంది సార్ రాజకీయం? అప్పుడు పరిస్థితులు వేరుండేది. అప్పుడు పరిస్థితులు అంటే కార్యకర్తలు కానీ నాయకత్వం కానీ భరోసాగా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భరోసా నాయకత్వం మంచిగానే ఉంది కానీ కింద లీడర్షిప్ బాగలే. దాంతో గవర్నమెంట్ అంటే మంచిగానే ఉంది, గవర్నమెంట్ పరిపాలన గవర్నమెంట్ బాగానే ఉంది. కొద్ది చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ చిన్న సమస్యలు కొంచెం రెక్టిఫై చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సార్ మీరు బీఆర్ఎస్లో కూడా కొనసాగించారని తెలిసింది. సార్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎలాంటి పరిపాలన ఉంది సార్? ప్రజలకు ఎలాంటి పథకాలు అందించారు? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పథకాలు అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొన్ని తప్పులు చేసిండ్రు. బీఆర్ఎస్ కరెక్ట్గా ఎస్సీ 3 ఎకరాల భూమి అని, తర్వాత ఎస్సీలకి దళిత బంధు అని ఇటువంటివి పెట్టి అనవసరంగా కొద్ది మందికి ఇచ్చి ఊళ్ళో ఒక 4-3 ఇచ్చి ఏ పేర్కొనడం అది ఎఫెక్ట్ అయింది. రుణమాఫీ చేస్తాం, 1,00,000 రుణమాఫీ 10 సంవత్సరాలలో కూడా రుణమాఫీ కాలే. 1,00,000 రుణమాఫీ కాలే. ఇంట్రెస్ట్ బాగా పెరిగి చాలా పెద్దగా అయినాయి. దాంతో అసంతృప్తి, అతని మీద అసంతృప్తి వచ్చింది పబ్లిక్లో. అసంతృప్తి సరి అయిన అది లేక బీసీ బంద్ అన్నాడు, బీసీ బంద్ సరిగ్గా చేయలే. ఇవన్నీ చేయక గవర్నమెంట్ మీద అసంతృప్తి. ఓకే సార్, మీరు ఫస్ట్ కాంగ్రెస్లో ఉండి మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడానికి కారణాలు ఏంటి సార్? ఫస్ట్ నేను కాంగ్రెస్లో జెడ్పీటీసీ 95 జెడ్పీటీసీ. తర్వాత మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ మంత్రిగా వచ్చాను. మంత్రిగా వచ్చినాక ఇక్కడ మేము ఆగురా ఒక కట్ చేసిండ్రా కానీ అయితే మాకు ఇక్కడ మేము మా ప్రత్యర్థి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎంపీపీ చేసిండు. ఒక 40 ఏళ్ళ నుంచి మా ఇద్దరి మధ్యనే ఇక్కడ పోటీ. తుమ్మల నాగేశ్వరరావు గారు మేము చేరినాక తుమ్మల నాగేశ్వరరావు గారు అతన్ని కూడా చేర్చుకున్నాక లోకల్గా ఉన్న పాలిటిక్స్ వల్ల మనం అలా ఉండలేకపోయినాం. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పోయినాక నాకు మండల పార్టీ అధ్యక్షుడు ఇచ్చిండు. అందరు పోటీలు పడితే కూడా కాదు అని నాకు ఇచ్చిండు. సరే, అతన్ని మనం తప్పు పట్టేది లేదు. దాంతో ఆయన ఇక అది బాగలేదని మనం ఏం చేసినాం, నిశ్శబ్దంగా ఉంటే ఈ లోపల శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ, ఇప్పుడున్న ప్రజెంట్ మంత్రి గారు వైసీపీలో ఉన్నాక అతని గారు నన్ను పిలవటం జరిగింది. సార్ ఎందుకు సార్ అట్లా మామూలుగా ఉంటుంటే వద్దులే రమ్మనటం జరిగింది. దాంతో ఆయనతో వైసీపీలో పోయినాక ఆయన కొద్ది రోజులకి ఏం చేసిండు, బీఆర్ఎస్లో జాయిన్ అయ్యేటప్పుడు మనం బీఆర్ఎస్లో జాయిన్ అయినందుకు ఇష్టపడలే. నేను రాను సార్ బీఆర్ఎస్లోకి రానంటే సరిగా అది కాదు ఇదని ఏదో చెప్పడం జరిగింది. బీఆర్ఎస్లో జాయిన్ అయినాక ఇక ఆయన గారుతో కొనసాగుతున్నాం. ఈ లోపల మా ఉపేందర్ రెడ్డి గారు రావటం జరిగింది, కాంగ్రెస్ తరఫున రావటం జరిగింది. ఉపేందర్ రెడ్డి గారు అంటే మా లోకల్గా లీడరు, ఎమ్మెల్యే పక్క విలేజ్ రాజుపేట వారిది. దాంతో ఆయన వాళ్ళ తండ్రికి మాకు బాగా మొదటి నుంచి సంబంధాలు ఉండే. దాంతో మేమేం చేసినాం, ఆయనతో కాంగ్రెస్లో పోయినాం. మా దరిద్రం బాగలేక కాంగ్రెస్లో పోయిన కొద్ది రోజులకు ఆయన మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు. ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయినాక మనకి ఇక తప్పని పరిస్థితులు ఆయన మన ఒత్తిడి మేరకు ఆయన ఎమ్మటి పోవాల్సి వచ్చింది. ఆయన ఎమ్మటి పోయి ఇక మనం ఇక అట్లనే ఉంటుంటే ఈ లోపల ఈ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్లలో మా పాలోనికి టికెట్ రావడం జరిగింది, రఘురామరెడ్డి గారికి. దాంతో ఆ ఒత్తిడి మాకు మొదటి నుంచి మాకు సంబంధాలు ఉండే. ఆ ఒత్తిడి మేరకు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. కాంగ్రెస్లో కొనసాగుతున్నాం. ఓకే సార్, మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు సీతారామ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయింది సార్ ప్రభుత్వం? బడ్జెట్
లోపం. పనులు కూడా ఒకటేసారి కావు కదా సార్, అన్నీ అంత పని అంత ఒకసారి కాదు కదా. దాంతో స్లోగా నడిచింది పనులు. స్లోగా నడుచుకుంటుంటే స్పీడ్గా నడవలేదు, స్లోగా నడుచుకుంటూ వస్తుంది. దాంతో స్టార్ట్. సార్ ఈ సీతారామ ప్రాజెక్టు నుండి ఎంతమంది రైతులకి వాటర్ అందియగలుగుతారు సార్? బెనిఫిట్ చాలామంది రైతులకి ఇది సీతారామ వల్ల చాలా బెనిఫిట్ ఉంది. మీకు మామూలుగా మా బెట్ట ప్రదేశాలకే తిరుమలపాలెం కానివ్వండి, కూసుమంచి కానివ్వండి, ఖమ్మం రోడ్ కానివ్వండి, కొండపల్లి కానివ్వండి, ఈ బెట్ట ప్రదేశాలకు మంచి ప్రాజెక్ట్ ఇది, చాలా గొప్ప ప్రాజెక్టు. అంతకుముందు అంతకుముందు భక్త రామదాస్ వచ్చింది, దాంతో రైతులకు కాలువ మంచిదే, ప్రాజెక్ట్ అయితే మంచిది, రైతులైతే చాలా బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ ప్రాజెక్టు పైన కానీ ఈ మండలం పైన ఎలాంటి దృష్టి పెట్టింది సార్? ప్రాజెక్టు మీద బాగా పెట్టింది దృష్టి, ప్రాజెక్టు మీద మంచి దృష్టి పెట్టిండు. చాలాసార్లు రివ్యూ చేసే టన్నల్లో కూడా తిరిగిండు. కొంచెం బాగా ఒత్తిడి చేస్తుండు, పని చేసేందుకు బాగా ఒత్తిడి చేస్తుండు, బాగానే ఉంది. తర్వాత మండలం గ్రామాలలో కూడా బాగా రోడ్లు, సీసీ రోడ్లు అంటారు కదా, సీసీ రోడ్డు ఇచ్చిండు. కొన్ని ఇప్పుడు రోడ్లు శాంక్షన్ ఇచ్చిండు. అతనికి మంచి పేరు, మొదటి నుంచే మంచి పేరు ఉంది కదా సార్. శ్రీనివాసరెడ్డి గారు అనే దాని మీద చాలా వ్యక్తిగతంగా మంచివాడు, ఆపత మనిషి, సరే పలకరింపు బాగుంటుంది, మంచి వ్యక్తి. ఓకే సార్, మీరు ఖమ్మం జిల్లా నాయకులుగా సార్, ఈ ఖమ్మం జిల్లా మొత్తంలో ఈ 6 గ్యారంటీలు ఎంత మేరకు అమలైనాయి సార్? గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు లబ్ధి చేకూరింది? ఈ 6 గ్యారంటీలు అనేది సరే నడుస్తున్నాయి అనుకోండి, చాలా వరకు అయితే నడుస్తున్నాయి. చిన్న ఉండొచ్చు, ఏంది రుణమాఫీ కాలేదని కొంతమంది రైతులు ఒక 90 మందికి అయ్యి అలా 5గురు కాకపోయినా మాకు కాలేదంటారు తప్ప ఈ 90 మంది మాకైనా అని చెప్పే పరిస్థితి లేదు జనం. సరే రుణమాఫీ అనేది ఒకటే రైతుల్లో, ఒకటి రైతు బంధు అనేది, రైతు బంధు కూడా ఈ మధ్యన వేస్తుండ్రు. ఇప్పుడు 5 ఎకరాలకు వేస్తుండట, కొంచెం పెద్ద రైతులకి కాలేదు. ఇక తర్వాత కడవ ఎంటరా ఈ 4000 పింఛన్ ఉంది, అది కూడా ఇప్పుడు ఈ బడ్జెట్లో పెట్టినట్టుంది. ఇవన్నీ ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం ఉంటుంది కదా సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అదే ఇదో కడమ పార్టీలో ఇండివిజువల్ పార్టీలు, ఇదో నేషనల్ పార్టీ కదా సార్, కొంచెం ట్రబుల్స్ ఉంటుంది. ఓకే సార్, మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ జిల్లాకి పువ్వాడ అజయ్ గారు మంత్రిగా కొనసాగించడం జరిగింది సార్. అతను ఎలాంటి అభివృద్ధి చేసిండు సార్ ఖమ్మం జిల్లా? సార్ పర్వాలేదు సార్, కొంత అయితే చేసిండు, బాగా చేసిండు. అంటే పువ్వాడ గారు జిల్లాని గ్రిప్పులు పెట్టుకోలే, జిల్లాని గ్రిప్పు తెచ్చుకోలే. ఆయన ఓన్లీ ఆయన కాన్స్టిట్యున్సీ వరకే పువ్వాడ గారు డెవలప్ చేసుకోండి తప్ప బయట కాన్స్టిట్యున్సీలా పెట్టి చేయటం. ఇప్పుడు సీతారామ నడుస్తుంది ఆ గవర్నమెంట్లోనే, సీతారామన్ ఎప్పుడు ఇజ్జుట్ చేయలే, సీతారామ గురించి ఆయన గారు ఎప్పుడు దీని గురించి పట్టు దేలే. ఓకే సార్, ఈ జిల్లాకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి కానీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు సార్ మంత్రి పదవులలో. ఖమ్మం జిల్లా డెవలప్ అయిద్దంటారా? అవుతుంది సార్, ముగ్గురు పట్టున్నోళ్ళేగా. తుమ్మల నాగేశ్వరరావు గారు అనుభవం ఉన్న వ్యక్తే కదా సార్, బాగా అనుభవం ఉన్న వ్యక్తి. మీకు పోతే శ్రీనివాసరెడ్డి గారు ఏం చేయాలనేది ఇదే. ఇంకా బట్టి గారు అంటారా చాలా నుంచి ఉన్నాడు ఆయన గారు ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు నిధులు తెచ్చేందుకు ముగ్గురు మంచి కీలకమైన పదవులు ఉన్నారు. డెవలప్ అయిద్దని మేమైతే ఆశిస్తున్నాం, బాగా డెవలప్ అయితే మన ఖమ్మం జిల్లా అని. ఓకే సార్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఎలాంటి అంటే మద్యపాన నిషేధాన్ని నిర్మూలించడంలో ఎలాంటి కృషి చేసిందంటారు గత ప్రభుత్వం? ప్రభుత్వం మద్యపాన నిషేధం అనేదాన్ని పెరిగింది తప్ప తగ్గలేదు సార్. మద్యపాన నిషేధం, బెల్ట్ షాపులు ఎక్కువైపోయి ఊళ్ళల్లో, మీకు దాన్ని కంట్రోల్ కాలే, బెల్ట్ షాపులు కంట్రోల్ కాలే. అది కొంచెం జనము బాగా ఈ ఊళ్ళల్లో షాపులు ఉన్నాక ఏం చేస్తున్నారు సార్, 4 ఉన్నాయి, ఈడ కొంచెం ఎక్కువైందంటే ఇంకొక అడిగి పోతుండ్రు. దాంతో ఎక్కువ బానిస అయ్యిండ్రు, జనాలు బానిస అయిపోయిండ్రు. అంతకుముందు అట్లేదు కానీ బీఆర్ఎస్ వచ్చినాక కొంచెం మద్యపానాలు మాత్రం బానిసత్వం ఎక్కువైపోయింది. ఓకే సార్, ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు భద్రాచలం శ్రీరామ స్వామి టెంపుల్ ఎంత మేరకు అభివృద్ధి చెందింది సార్ గత ప్రభుత్వంలో?
గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఒక 100 కోట్లు ఇస్తాను సార్. ఆ అమౌంట్ ఇవ్వలే. సీతారామస్వామి అంటే ఇక మామూలుగా డెవలప్ అయింది కానీ అప్పుడు అంత డెవలప్ కాలేదు. ఈ గవర్నమెంట్లోనైనా ముగ్గురు మంత్రులు రాముల వారికి ఏమైనా చేసే ఆలోచనలు ఉన్నాయా? గ్యారెంటీ చేస్తారు సార్. నాకు దూషణ కాడికైతే వీళ్ళు దైవభక్తి ఉన్నోళ్ళు. తుమ్మల గారు దైవభక్తి ఉన్నోడే, శ్రీనివాసరెడ్డి గారు దైవభక్తి ఉన్నోడే, ఇక బట్టి గారు. కాబట్టి కంపల్సరీ దీన్ని చాలా డెవలప్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తుంటే ఆడ కూడా ఏదో గిరకట కొంచెం ఏదో చేయాలంటుండ్రు. ఖమ్మాల కూడా తీగ వంతెన పెట్టిండ్రు. దాని చుట్టూ ఖమ్మం చుట్టూ కూడా అది కట్టాలంటుండ్రు, కట్టాలంటుండ్రు. డెవలప్ అయింది సార్. నాకు దోషిన కాడికైతే ఈ ముగ్గురు కూడా ఈ ఏరియాని బాగా డెవలప్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే సార్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు? ఖమ్మం వ్యాప్తంగా బాగానే డెవలప్ అవుతుంది సార్. చాలా 4 లైన్ రోడ్స్ వస్తున్నాయి, బ్రిడ్జీలు వస్తున్నాయి, మీకు చెక్ డ్యాములు కడుతుండ్రు. ఇక సీతారాం ఎట్లాగా నడుస్తుంది, కొద్ది రోజుల్లో ఇది కూడా కంప్లీట్ అయింది అంటారు. మీకు చాలా వరకు మంచి డెవలప్ చేస్తారు ముగ్గురు కలిసి పట్టుదలగా. ఇక డబ్బులన్నీ బట్టి గారి సార్, బడి గారి దగ్గరనే ఉండేది. బడ్జెట్ అంతా ఆయన దగ్గర కాబట్టి ఇక రెవెన్యూ మంత్రి ఆయన గారు వ్యవసాయ శాఖ మంత్రి. బాగానే ఉండొచ్చు, బాగానే చేస్తారు ముగ్గురు. ఓకే సార్, గతంలో ఖమ్మం జిల్లా మొత్తం కూడా వరదల మయంలో కొట్టుకుపోవడం జరిగింది సార్. వరద బాధితులకి అప్పుడు ఎలాంటి సాయం చేశారు సార్? ఇక అది అనుకోని, అది మామూలు ఇది కాదు కదా సార్. అది చాలా బీభత్సమైన ప్రళయం లాగా వచ్చి అసలు చూస్తుంటే మేమే ఊళ్ళల్లో ఆ వరదను మా తాతల ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే ఈ వరదను ఎప్పుడన్నా చూసిన వాడు అమ్మ ఈ వరదను ఎప్పుడు చూడలేదనే స్టేజ్లో వచ్చింది కదా సార్. ఇక దానికి ఎవరమైనా సరే చేసే కాడికి చేసిండ్రు వాళ్ళు కూడా. కానీ ఇక ప్రతి వాడు కొంత అసంతృప్తి ఉంటుంది సార్. ఎంత చేసినా అసంతృప్తి అనేది ఉంటుంది. అంత పర్వాలేదు సార్, పోయినసారి కూడా అంతా చేయకపోయినా పర్వాలేదు. ఓకే సార్, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు ఈ పాలేరు నియోజకవర్గాన్ని ఎలాంటి డెవలప్ చేసిందంటారు? డెవలప్ అంటే పర్వాలేదు డెవలప్. కానీ ఆయన గారి దగ్గర ఒకటి ఏముండేదంటే సచ్చిన వాళ్ళకి సరే సాయం, ఆర్థిక సాయం, ఎవరన్నా చదువుకునేటోళ్ళు ఉంటే ఆర్థిక సాయం, ఇంకేమన్నా పిల్లగాళ్ళు ఎవరన్నా అది ఉంటే చేసేటోడు సార్. ఇక డెవలప్ అంటారా, అప్పుడున్న గవర్నమెంటు ఈయన మంత్రిగాడు కాబట్టి ఆయనకు వచ్చిన ఫండ్తోని కొంత మేరకు అయితే చేసిండు. ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ లాగానైతే చేయండి. ఓకే సార్, గత ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యా వైద్యం ఏ విధంగా అందింది సార్? విద్య పర్వాలేదు సార్, అంత అయితే కాదు, పర్వాలేదు. వైద్యం కూడా కట్టాలి సార్. ఖమ్మం జిల్లాని విడగొట్టి కొన్ని జిల్లాలు ఏర్పాటు చేశారు సార్. ఎలాంటి అభివృద్ధి చెందుతున్నాయి ఇప్పుడు నూతన జిల్లాలు కూడా? నూతన జిల్లాలు ఇప్పుడు చిన్న మంత్రులు బాగానే చేస్తున్నారు సార్. నూతన జిల్లాలని పట్టుదలగా సార్ అన్నీ అవుతున్నాయంటే మనకు అన్నీ తెలియదు. కానీ మా జిల్లా, ఈ జిల్లా మాత్రం బ్రహ్మాండంగా, ఈ 2 జిల్లాలు కూడా ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి సార్. మంచి ఎమ్మెల్యేలు ఉండరు, అంతా పట్టుదల ఎమ్మెల్యేలు పనిచేసేందుకు చేస్తారు, మంచిగా బ్రహ్మాండంగా అవుతుంది. ఓకే సార్, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవులు కొంతమందికి కేటాయించకపోవడానికి గల కారణాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీగా సార్ ఇది ఒకటేసారి వెళ్ళారుగా, ఇస్తారు, చేస్తామంటుండ్రు. ఇక మంత్రి పదవులు అందరూ అనుకున్న వాళ్ళందరికైతే రాకపోవచ్చు, కానీ కొన్ని అయితే ఇస్తారు సార్. అవన్నీ ఇప్పుడు అన్ని కులాల ప్రాతిపత్యం ఇవ్వాలి కదా సార్. బీసీలకు ఇవ్వాలి, ఎస్సీలకు ఇవ్వాలి, ఇస్తారు పర్వాలేదు, చేస్తారు. అది కూడా మంచిగానే చేయొచ్చు. ఓకే సార్, మీ సుదీర్ఘమైన అనుభవాన్ని బట్టి విజయశాంతి గారికి హోమ్ మినిస్టర్ అని అంటున్నారు సార్. ఇస్తే ఎలాంటి శాంతి భద్రతలు కాపాడుతుంది అంటారు? విజయశాంతి గారు హోమ్ మినిస్టరు సరే ఇస్తారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా ఇవ్వచ్చు, ఏదైనా సాధ్యం, ఏదైనా చేస్తారు. కానీ అమ్మగారికి అంత అనుభవం ఉన్నదా
హోంశాఖ అంటే మామూలు కాదు కదా సార్. హోంశాఖ చేయడం అంటే అవును, చాలా సమస్యలతో కూడుకున్న ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి. అసలు లాండ్ లార్డర్ అంతా ఈయన ఇది చేసినా లాండ్ లార్డర్ అంతా ఆమె గారి చేతుల్లో ఉంటుంది కదా సార్. విజయశాంతి గారు అంటే ఆమె సరిపోద్దా చర్చలు సరిపోకపోవచ్చునేమో. అంటే సరే ఇచ్చినాక ఎవరేం చేస్తారు, నాకు ఇచ్చినా నేను చేస్తా ఏముంది సార్. కానీ అట్లా కాదు కదా సార్. దానికి కూడా ఉండాలి ఒక హుందాతనం, నడిపే సమర్థత, నడిపించేంత ఇది అన్నీ ఉండాలి సార్. ఉంటేనే హోంశాఖ అంటే మామూలైన విషయం కదా సార్. హోంశాఖలో చాలా ఇది కావాలి. అప్పుడు హోంశాఖ ఆమెకి ఇచ్చిండ్రంటే సత్యేంద్రారెడ్డికి ఇచ్చిండ్రు. రాజశేఖర రెడ్డి గారు వెనకుండి బాగా ఇది చేసి నడిపించిండు. అట్లా నడిపించాలి. జానారెడ్డి గారి గురించి, జానారెడ్డి గారు అంటే సరే పర్వాలేదులేండి. జానారెడ్డి గారు సీనియరు, జానారెడ్డి గారు స్వామ్యుడు వేరు. కానీ అట్లా ఒక లేడీకి ఇవ్వటం అంటే సార్ ఇటీవల అంటే రాష్ట్రంలో మొత్తం కూడా అలచలవుతున్న విషయాలు సార్ బీసీ వర్గీకరణ, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు చాలా అనుభవజ్ఞులు. 42% ఇచ్చారుగా. అంటే తీన్మార్ మల్లన్న కులగణనలో తప్పుడు నివేదిక ఉందని చెప్పేసి కాల్ చేయడం జరిగింది సార్. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ అలా చేయడం ఎంతవరకు సమంజసం? కరెక్ట్ కాదు. తీర్మాన్ మల్లన్న అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు 42% చేస్తామంటుంది గవర్నమెంట్, కేంద్రం దగ్గరికి పంపుతుండ్రు, అది కూడా వస్తుంది అంటుండ్రు. ఇంకా 42 కంటే ఇంకేమి ఇస్తారు సార్? అంటే నేను ఒక ఓసీగా అది అనకూడదు, కరెక్ట్ కాదు. కానీ 42 అనేది కరెక్ట్గా చేస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు కానివ్వండి, స్థానిక సంస్థలలో కానివ్వండి, రేపు వచ్చే అన్నిట్లలో కానీ కరెక్ట్ 42% ఇస్తే బ్రహ్మాండమైన కులగన. ఓకే సార్, మందకృష్ణ మాదిగా సుదీర్ఘమైన పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది సార్. ఆ ఎస్సీ వర్గీకరణ చేయటం ఎంతవరకు సమంజసం అంటారు సార్? సరే, ఏదైనా వర్గీకరణ ఇవ్వాలి, రేపు అన్నీ అయ్యేవి ఉన్నాయి కదా సార్. వర్గీకరణ చేయటం మంచిదే. ఇక పోరాటం అంటే సరే ఆయన గారు కూడా మొదటి నుంచి ఆయన ఉన్నాడు, మందకృష్ణ మాదిగ గారు సరే చేసిండు, మంచి పరిణామమే. ఎస్సీ ఇవ్వటం కూడా మంచి పరిణామం. ఓకే సార్, రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ పదవులు ముగిసి 1 year కావస్తుంది సార్. ఈ స్పెషల్ ఆఫీసర్లు పెట్టడం ద్వారా గ్రామ పంచాయతీలు కుంటుపడుతున్నాయి. ఎక్కడ జాప్యం జరుగుతుంది, వీళ్ళు కూడా అందుబాటులో ఉండట్లేదు సార్. దీనిపైన ప్రభుత్వం దృష్టికి మీరు ఎలాంటి సలహా ఇవ్వబోతున్నారు? గ్రామ పంచాయతీలు అనేది కంపల్సరీ పెట్టాలి సార్. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడితేనే గ్రామంలో ప్రతి చిన్న విషయం కానివ్వండి, పెద్ద విషయం కానివ్వండి సర్పంచ్ దృష్టికి వస్తాయి. సర్పంచ్ అనే అతను దాన్ని ఏం చేయాలి, లోకల్గా ఉంటాడు కాబట్టి ఏం చేయాలనేది అర్థమవుతుంది. స్పెషల్ ఆఫీసర్ని ఎవరినో పెట్టితే ఆయన గారికి ఊరు గురించి అంత పట్టు ఉండదు, ఊరు గురించి అంత అవగాహన ఉండదు. ఇది మాత్రం కొంచెం అంత తొందరగా చేస్తే బాగుంటుంది. కొంచెం ఇది లేట్ కావటం కొంచెం ఇబ్బందికరమైంది. ఓకే సార్, చాలా అభివృద్ధి చేసిందని మీరే చెప్పారు సార్. గత ముఖ్యమంత్రిగా మన ఎమ్మెల్యే గారు కందాల ఉపేంద్ర రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? శ్రీనివాస్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏమంటారు సార్, ప్రళయం లాంటి ఉంటాడు. చాలా కొండ, చాలా ఆయనకి చాలా మొదటి అంటే ఇప్పుడు కాదు, ఒక ఎంపీగా చేసినప్పటి నుంచి అతని గారికి మంచి పట్టు ఉంది. ప్రతి విలేజ్లో కూడా ఇప్పుడు ఇంత మంత్రి అయినా ఈ విలేజ్కి వస్తే ఒక 50-60 మందిని పేరు పెట్టి పిలవగలడు. అట్లా ప్రతి వాళ్ళ దగ్గర ప్రతి ఇంటికి కూడా చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి ప్రతి వాళ్ళ ఇంటికి టచ్ చేసేటోడు. సరే చేతనైన కాడికి ఆర్థిక సాయం కానివ్వండి, ఇంకేమన్నా సమస్యలున్నా తీర్చేవాడు. మంచి మొదటి నుంచి ఆ పేరు ఉంది, మంచి పేరు ఉంది. దాంతోనే అతన్ని తట్టుకోవాలంటే కొంచెం కష్టమైన సమస్య. ఓకే సార్, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో బెల్ట్ షాపులు పుట్టకొడుగులా పుట్టుకొస్తున్నాయి సార్. గత ప్రభుత్వంలో అలానే ఉంది, ఇప్పుడు కూడా అట్లా. నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? తీసుకోవాలి సార్. దీని మీద బెల్ట్ షాపుల మీద ఈ అసలు మామూలుగా కూడా బాగా పెరిగిపోయినాయి బెల్ట్ షాపులు ఊళ్ళల్లో. దాంతో అంత బెల్ట్ షాపుల్ని కంట్రోల్ చేస్తే తప్ప కష్టం. బాగా జనం బానిసలు ఇప్పటికే చాలా వరకు అయిండ్రు, దాన్ని కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
సార్ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై రైతులకు ఎలాంటి ఉపయోగపడే విధంగా ఉన్నాయి సార్? మన బడ్జెట్ మంచిగానే పెట్టింది కదా సార్ రైతులకు. విద్య, వైద్యం కానీ. వైద్యంలో కూడా బాగానే పెట్టింది కదా సార్ బడ్జెట్. విద్య, వైద్యం అసలు ఫస్ట్ రెండే సార్, ఇవన్నీ ఏదీ లేదు సార్. ఈ రుణమాఫీలు, ఈ ఉచిత పథకాలు ఇవి పెట్టకుండా విద్య, వైద్యం రెండు కనుక మీరు గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం చేసి రెండు కరెక్ట్గా నడిపితే అసలు ఇంకో అవసరమే లేదు. ఇంకోటి అయితే నా అభిప్రాయం అయితే ఇంకోటి అవసరమే లేదు. ఈ మాఫీలు ఇవన్నీ అవసరమే లేదు. ఇప్పుడు పింఛన్లు ఎట్లా పెద్ద మనుషులు ఉండరు, పింఛన్లు ఇస్తే 4,000 ఇస్తానంటారు. వాళ్ళకి ఎవరైనా నాకు దగ్గర దుర్మార్గుడు ఏమైనా భోజనం పెట్టకపోతే ఆ 4,000తో నడుపుకుంటారు. కానీ విద్య కావాలి, వైద్యం కావాలి. ఈ రెండు కనుక మంచిగా ఉంటే అసలు సస్యశ్యామలం. ఓకే సార్, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది సార్? శాంతి భద్రతలు ఏ విధంగా చూస్తుంది మహిళల పట్ల? ఇప్పుడు మహిళల పట్ల మంచిగానే ఉంది కదా సార్ గవర్నమెంట్. అంత ఏమీ అరాచకాలు లేవుగా. అరాచకాలు ఏమీ చేయటము సార్ చిన్న ఏమైనా జరిగినా పెద్ద అరాచకాలు లేవు. ఇప్పటికైతే బాగానే నడుస్తుంది. అది ఎట్లనే కొనసాగి మంచిగా లా అండ్ ఆర్డర్ పెట్టాలి సార్. పోలీసు వ్యవస్థకి బాగా పవర్స్ ఇవ్వాలి. పోలీసు వ్యవస్థ పవర్స్ లేదు. పోలీసు వ్యవస్థ పవర్స్ లేనప్పుడు ఏముంటుంది సార్? పోలీసు వ్యవస్థ స్టేషన్కి పోతే భయం ఉండాలి. భయం ఉన్నప్పుడు నడుస్తుంది. ఓకే సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఏంటంటే గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ గెలిచి ఎక్కడో ఖమ్మంలో, హైదరాబాద్లో, వరంగల్లో ఉండి అందుబాటులో ప్రజలకు ఉండకపోవడం చాలా చోట్ల జరిగింది సార్. మీ ప్రభుత్వంలో అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఇప్పుడంతా కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యే కోటర్ కట్టించింది కదా సార్, క్యాంప్ ఆఫీస్ అని. చాలా వరకు ఉంటారు కదా సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ సార్. ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ. ఇక ఎంపీటీసీలు సర్పంచీలు ఊళ్ళలోనే ఉంటారు. కానీ ఇక ఎంపీటీసీలకి ఏముంటుంది సార్? పవర్స్ ఏముండవు. ఎంపీటీసీకి నామినల్ ఎంపీటీసీ, సర్పంచ్ అనేది పవర్ఫుల్ కొంత. ఊళ్ళల్లో చాలా వరకు అయితే మంచిగానే. ఇంకా ఎలక్షన్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎలక్షన్లు కదా సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అవి ఉంటే బాగుంటుంది. ఓకే సార్, ఈ రానున్న గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటర్లు ఓటుని అమ్ముకోకుండా వాళ్ళకి ఎలాంటి చైతన్యం తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తారు? ఓటు అమ్ముకోవటం ఏమో సార్, జనం ఓటు అమ్మడం ఏం లేదు. కానీ వ్యక్తిని బట్టి గ్రామ పంచాయతీలు మీకు వచ్చే వరకు, లోకల్ బాడీస్ వచ్చే వరకు వ్యక్తిగతంగా ఓటింగ్ ఉంటుంది సార్. ఆ వ్యక్తి ఎట్లా మనకు అందుబాటులో ఉంటాడా, అందుబాటులో మనకు పనిచేస్తాడా, మనతోనే మన కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాడా అనే వాళ్ళకి ఓట్లేస్తారు. పోతే ఇక అధికారం ఏ పార్టీ ఉంటుందో ఎక్కువ శాతం దానికే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి 4 ఏళ్ళు పనులు ఉంటాయి కాబట్టి అనే దానికోసం ఎక్కువ శాతం దానికే బాగుంటుంది. ఓకే సార్, ఫైనల్గా ఓటర్లను ఉద్దేశించి ఓటర్లకు మీరు ఏం సలహాలు ఇస్తున్నారు సార్? ఓటరుకి సలహాలు ఏమి సార్? ఓటర్లు అయితే ఓటేసేందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేద్దామనే ఆలోచనలో ఉండదు జనం. అధికారం ఉంది, 1 సంవత్సరమే, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. దాంతో ఇప్పుడు బాగానే చేస్తుండ్రు, మంచిగానే ఉంది పరిపాలన. ఓటర్ కూడా మంచి నిర్ణయం, మంచి మనిషికి ఓటేసి గెలిపించుకోవాలని నా అభిప్రాయం. సార్, పాలేరు నియోజకవర్గ ప్రజలు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే వాళ్ళకి న్యాయం జరిగిందంటారా? గెలిచింటారా? బ్రహ్మాండంగా జరిగింది సార్. న్యాయం డెవలప్ అవుతుంది, విలేజ్లు డెవలప్ అవుతున్నాయి. స్కూల్కి పోయే పిల్లగాళ్ళకి కూడా ఈ మధ్యన సైకిళ్ళు ఇచ్చిండ్రు, కొత్త సైకిళ్ళని ఇస్తుండ్రు. సరే, వైద్యానికి ఆయన హాస్పిటల్ పెట్టండి, ఏమన్నా మామూలుగా ఉన్నది నడుస్తుంది. అంతా మంచిగానే ఉంది. శ్రీనివాసరెడ్డి గారు అయితే బ్రహ్మాండంగా ఉన్నాడు, ప్రజలకు అందుబాటులో మంచిగానే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.